ఎలాంటి వివాదాలు లేకుండా టీచర్ల బదిలీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 22,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందిస్తామన్నారు. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేరని, కొంతమంది బుర్రలేని వాళ్లు మాట్లాడుతున్నారని, ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపుగా రిక్రూట్మెంట్ జరగక పెండింగ్ ఉంటే వచ్చిన ఎంబడే 11,000 పైగా టీచర్ల నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజులు తిరగక ముందే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఇదే ఎల్పి స్టేడియంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ప్రశ్న పరీక్షలు నిర్వహించడం నుంచి నియామకాల వరకు దాదాపుగా 11,000 మంది టీచర్లను నియమించిన ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. మీ బదిలీలు ఒక జటిలం. టీచర్లను ముట్టుకోవాలంటే అగ్గిని ముట్టుకున్నట్టే అని అందరూ భావిస్తారు. మనకు చిత్తశుద్ధి ఉండి మనం చేసే ప్రయత్నంలో అనుమానాలకు శశపిశలకు తావు లేకుండా బదిలీలు చేస్తే ఆ టీచర్లు కూడా మనల్ని అభినందిస్తారు, మనకు అండగా నిలబడతారు. ఎలాంటి వివాదాలు లేకుండానే ఈ బదిలీలను చేయొచ్చు అని మా అధికారులను వెన్నుదట్టి టీచర్ల బదిలీలు 36,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా బదిలీలు చేసి మీరు అడిగిన దగ్గరికి మీకు అవకాశం ఇచ్చి పిల్లలకు చదువులు చెప్పే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, ఆకలితోని పాఠశాలకు వస్తే చదువు మీద దృష్టి పెట్టలేరు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపిస్తే స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్లకు మటన్ చికెన్ గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. అదేవిధంగా మదర్ డైరీకి విజయ డైరీ వాళ్ళకి చెప్పినాం, పిల్లలకు ఒకరోజు పాలు, రెండవ రోజు రాగి జావా స్కూళ్ళలో ఇవ్వాలి. బలవర్ధకమైన పోషక ఆహారం పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణను ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది బరువు కాదు, ఇది బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈరోజు ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మనం భాగస్వాములను కావాలి. ఈ శాఖను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. కొంతమంది విద్యాశాఖకు మంత్రి లేడని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి. మా అధికారులకు, మీడియా మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, సమీక్ష చేస్తున్నప్పుడు నన్ను విద్యాశాఖ మంత్రిగానే చూడండి. యూనివర్సిటీ అధ్యాపకులకు, వైస్ ఛాన్సలర్తో సహా, టీచర్లతో సహా అందరితోని ఎన్నిసార్లు సమీక్షలో నేను కూర్చున్నానో ఒకసారి లెక్క తీయండి. ముఖ్యమంత్రిగా కాదు, విద్యాశాఖ మంత్రిగా ఒక పేదవాడి ఆలోచన ఎట్లుంటుందో, గ్రామీణ ప్రాంతాలలో ఈ పేద ఎంత మార్పు తీసుకొస్తుందో ఆ మార్పుని కల్లారా చూసిన వాడిగా, అనుభవం ఉన్నవాడిగా ఈరోజు ఈ శాఖ నా దగ్గర పెట్టుకున్నా. విద్యాశాఖను ఎవరు పెద్దగా తీసుకోవాలనుకోరు, అందులో ఉండే సమస్యలు చిక్కుముళ్లకు భయపడి దూరంగా ఉంటారు. కానీ నేనే ప్రత్యేకంగా కావాలి అని ఆ శాఖ నా